వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 11 ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లోని ఎక్సర్సైజ్ 11.1 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో దాంట్లో ఫస్ట్ వన్ చూడండి ఏమి ఇచ్చాడో, ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ అన్నాడు. ఇక్కడ మనకి ఈ ఫస్ట్ క్వశ్చన్లో వచ్చేసి 5 సమ్స్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఒక్కొక్క దాంట్లో పేర్లు ఇచ్చాడు అనమాట. ఫస్ట్ దాంట్లో ఏమి ఇచ్చాడు 6,7K, అలా అన్నిట్లలో కూడా పేరు ఇచ్చాడు. పేరు అంటే ఏంటి, 2 నంబర్స్ ఇచ్చాడు అనమాట. అయితే వాటి యొక్క ప్రోడక్ట్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో ఒకసారి చూడండి, ఫస్ట్ వన్ చేద్దాము. 6,7K. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి 6,7K. సో ఫస్ట్ వన్, ద ప్రోడక్ట్ ఆఫ్ 6,7K ఈక్వల్ టు, ప్రోడక్ట్ అంటే ఏంటి, ఇంటూ అనే కదా అర్థం. ఇప్పుడు మనం 2, 4 అనే 2 నంబర్స్ తీసుకున్నాం అనుకోండి. సో దాని యొక్క ప్రోడక్ట్ అంటే ఏం చేస్తాము, 2 × 4 అని రాస్తాం. 2 × 4 అంటే అప్పుడు ఏమవుతుంది, 8 అవుతుంది. సో ఇది కూడా అలానే అనమాట, అంటే 6 × 7K. ఓకేనా. 6 × 7K. 6 × 7K అంటే 6 7 జార్ ఎంత అవుతుంది, 42 కదా. సో 42K అవుతుంది. ఓకేనా. ఇది ఫస్ట్ వన్. సో దీంట్లో సెకండ్ వన్ చూడండి, -3l, -2m. -3l, -2m. సో దీని యొక్క ప్రోడక్ట్ ఏమవుతుంది, ద ప్రోడక్ట్ ఆఫ్ -3l, -2m ఈక్వల్ టు -3l ఇంటూ -2m. -3l ఇంటూ -2m. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ కదా. మైనస్ ఇంటూ మైనస్ అనేది ఏమవుతుంది, ప్లస్. నెక్స్ట్ 3 × 2. 3 × 2 అంటే 6. తర్వాత l × m. l × m అంటే ఏమని రాస్తాం, lm అని రాస్తాం. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు 6lm. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏమి ఇచ్చారు, -5t², -3t². -5t², -3t². The product of -5t² -3t² equal to -5t² into -3t². ఓకేనా. సో దట్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, 3 ఉంది. సో 5 × 3 అంటే ఎంత అవుతుంది, 15 కదా. 5 3s ఎంత, 15. 15 ఇంటూ ఇక్కడ t² ఉంది, t² ఉంది. సో t² × t² అంటే ఏమని రాస్తాము, ఇక్కడ ఇది t² అంటే t⁻2 అని అర్థం. t అనేది బేస్ అవుతుంది, ఇది పవర్ అవుతుంది. సో దీంట్లో కూడా t బేస్, 2 అనేది పవర్ కదా. సో ఇక్కడ 2 బేసెస్ ఈక్వల్ ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. ఇక్కడ t ఉంది, ఇక్కడ t ఉంది. సో 2 బేసెస్ సమానం ఈక్వల్ ఉన్నప్పుడు దాని యొక్క పవర్స్ని మనం ఏం చేస్తాం, యాడ్ చేస్తాం కదా. t⁻2 + 2 అవుతుంది, అంతేనా. అంటే దాని ఈక్వల్ ఏమని రాస్తాం, t⁻4. 15 × t⁻4. సో దట్ ఈక్వల్ 15 t⁻4. ఓకే. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, 6n, 3m. 6n, 3m. సో ద ప్రోడక్ట్ ఆఫ్ 6n, 3m ఈక్వల్ టు 6n × 3m. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, 6 × 3. 6 × 3 అంటే 6 3s ఏమవుతుంది, 18. నెక్స్ట్ ఇక్కడ n ఉంది, m ఉంది. n × m అంటే ఏమవుతుంది, nm కదా. nm అని రాయొచ్చు, mn అయినా రాయొచ్చు, అంతే కదా. సో 18mn అవుతుంది. సో లాస్ట్ వన్ దీంట్లో -5p² -2p. సో ద ప్రోడక్ట్ ఆఫ్ -5p² -2p ఈక్వల్ టు, సో -5p² ఇంటూ -2p. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 5 2s 10. 10 ఇంటూ ఇక్కడ p² ఉంది, ఇక్కడ p ఉంది. ఇంతకుముందు చెప్పాను, ఇది 2 బేస్లు కూడా సేమ్ ఉన్నాయి. ఇక్కడ p ఉంది, ఇక్కడ p ఉంది. అప్పుడు ఏమవుతుంది, పవర్స్ అనేది ఈక్వల్ అవుతుంది. అంటే p పవర్, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఏం లేదు అంటే 1 అని అర్థం, అంతే కదా. సో 2 + 1 ఈక్వల్ టు 10 ఇంటూ p⁻2 + 1 అంటే ఎంత అవుతుంది, 2 + 1 3 కదా. సో దట్ ఈక్వల్ 10 × p⁻³ అంటే 10p³. ఓకేనా. దాని ప్రోడక్ట్ వచ్చేసి ఎంత, 10p³ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. దీంట్లో థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, ఒక టేబుల్ ఇచ్చారు ఇక్కడ మనకి. ఈ టేబుల్లో ఏమేమి ఇచ్చారంటే, ఏం కనుక్కోమన్నానంటే, ఫైండ్ ద వాల్యూమ్స్ ఆఫ్ రెక్టాంగులర్ బాక్సెస్ విత్ గివెన్ లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్ అన్నాడు. ఇక్కడ ఈ టేబుల్లో మనకి వచ్చేసి లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు. సో
సో వాల్యూమ్ అనేది మనల్ని కనుగొనమన్నాడు. ఓకేనా. సో వాల్యూమ్ ఫస్ట్ లెంత్ ఏమి ఇచ్చాడో ఫస్ట్ దాంట్లో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లెంత్ 3x ఇచ్చాడు, బ్రెడ్త్ 4x² ఇచ్చాడు, హైట్ 5 ఇచ్చాడు. సో ఫస్ట్ వాల్యూమ్ కనుక్కుందాం. ఫస్ట్ దాన్ని v ఈక్వల్ టు వాల్యూమ్ వచ్చేసి ఏంటి, L ఇంటూ B ఇంటూ హెచ్, అంతే కదా. ఫస్ట్ దాన్ని L ఇంటూ B ఇంటూ హెచ్. L వచ్చేసి ఎంత 3x ఇంటూ బ్రెడ్త్ వచ్చేసి ఎంత 4x², హైట్ ఎంత 5, అంతేనా. సో ఫస్ట్ ఇక్కడ నెంబర్స్ని మల్టిప్లై చేద్దాము. నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. ఓకేనా. సో 3 ఇంటూ 4, 3 4 ఏమవుతుంది 12 అవుతుంది. సో 12 ఇంటూ 5 అంటే ఎంత 60. 60 ఇంటూ ఇక్కడ x ఉంది, ఇక్కడ x² ఉంది, అంతే కదా. x⁻1 అని అర్థం x ఉంటే. ఓకేనా. సో ఈ బేస్ ఇక్కడే బేస్ సేమ్ ఉంది కాబట్టి వాటి యొక్క పవర్స్ని యాడ్ చేయాలని చెప్పాను కదా. అంటే అక్కడే x పవర్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. 1 + 2 అంటే ఏమవుతుంది 3 అవుతుంది, అంతేనా. అంటే దట్ ఈక్వల్ టు 60x³ అవుతుంది. ఓకేనా. వాల్యూమ్ అనేది ఎంత వచ్చింది 60x³. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, లెంత్ వచ్చేసి 3a², బ్రెడ్త్ వచ్చేసి 4 ఇచ్చాడు, హైట్ వచ్చేసి 5c ఇచ్చాడు. సో వాల్యూమ్ ఏమవుతుంది సెకండ్ దానికి L ఇంటూ B ఇంటూ హెచ్ కదా. సో L వాల్యూ ఎంత 3a², నెక్స్ట్ బ్రెడ్త్ వాల్యూ 4, హైట్ వచ్చేసి 5c. ఫస్ట్ నెంబర్ని మల్టిప్లై చేద్దాము. 3 ఇంటూ 4 12, 12 ఇంటూ 5 60, 60 ఇంటూ ఇక్కడ a² ఉంది, a² ఇంటూ c, 60a²c అవుతుంది. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. 3m లెంత్ వచ్చేసి 3m, బ్రెడ్త్ వచ్చేసి 4n, హైట్ వచ్చేసి 2m². సో దీని యొక్క వాల్యూ LBH కదా ఫార్ములా. సో లెంత్ 3m ఇంటూ బ్రెడ్త్ 4n ఇంటూ హైట్ 2m². సో ఫస్ట్ నంబర్స్ని మల్టిప్లై చేద్దాము. 3 4s 12, 12 ఇంటూ 2 అంటే 12 2s ఎంత 24 కదా. సో 24 ఇంటూ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది. సో రెండు బేస్లు సేమ్ ఉన్నాయి. సో ఇక్కడ ఏం ఉంది అంటే m⁻1 అని అర్థం. సో ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ పవర్ 2 ఉంది. సో ఈ 2 బేసెస్ అనేవి సేమ్ ఉన్నప్పుడు పవర్స్ని యాడ్ చేయాలని చెప్పాను కదా. అప్పుడు ఏమవుతుంది m⁻1 + 2, 1 + 2 అంటే ఎంత అవుతుంది 3 కదా. m⁻3 ఇంటూ n. నెక్స్ట్ 24m³ అవుతుంది. ఓకేనా. సో ఇది థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. దీంట్లో ఫోర్త్ వన్ ఎంత ఇచ్చాడు 6kl లెంత్, బ్రెడ్త్ వచ్చేసి 3l², హైట్ వచ్చేసి 2k² ఇచ్చాడు. ఇది ఫోర్త్ వన్. సో దీని యొక్క వాల్యూమ్ కనుక్కుందాం. సో వాల్యూమ్ ఏమవుతుంది లెంత్ 6kl ఇంటూ బ్రెడ్త్ 3l² ఇంటూ హైట్ 2k². సో ఫస్ట్ నంబర్స్ని మల్టిప్లై చేద్దాం. 6 ఇంటూ 3 18, 6 3s 18 కదా. సో 18 ఇంటూ 2, 18 2s ఎంత 18 2s 36 కదా. సో 36 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది k ఉంది, ఇక్కడ k ఉంది, ఇక్కడ k ఉంది కదా. సో ఈ ఫస్ట్ ఈ k టర్మ్స్ని రాద్దాం. ఇక్కడ k⁻1, ఇక్కడ k⁻2. సో బేస్ రెండిట్లలో సేమ్ ఉంది కాబట్టి పవర్స్ని యాడ్ చేయాలి. సో 1 + 2 అంటే 3 వస్తుంది, అంటే k³ ఇంటూ నెక్స్ట్ ఇక్కడ l ఉంది, ఇక్కడ l ఉంది, ఇక్కడ l⁻1, ఇక్కడ l⁻2 ఉంది. సో l సేమ్ బేస్ పవర్స్ యాడ్ చేయాలి, l³ అవుతుంది. అంటే దట్ ఈక్వల్ 36 k³ l³. ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ వన్. దీంట్లో ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చాడు, లెంత్ వచ్చేసి 3pr, బ్రెడ్త్ వచ్చేసి 2qr, హైట్ వచ్చేసి 4pq ఇచ్చారు. ఓకేనా. సో అప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది, వాల్యూమ్ ఈక్వల్ టు లెంత్ 3pr ఇంటూ బ్రెడ్త్ 2qr ఇంటూ హైట్ 4pq ఈక్వల్ టు 3 2s 6, 6 4s 24, 24 ఇంటూ నెక్స్ట్ టైం ఇక్కడ p ఉంది. సో ఇక్కడ కూడా p ఉంది. ఇక్కడ ఎన్ని, ఇక్కడ p⁻1, ఇక్కడ p⁻1 అంటే ఏమవుతుంది p⁻1 + 1 అంటే p⁻2 అవుతుంది. ఇంటూ నెక్స్ట్ టర్మ్ ఇక్కడ q ఉంది, ఇక్కడ q ఉంది, q⁻1 q⁻1 అంటే q⁻2 అవుతుంది కదా. ఇంటూ నెక్స్ట్ ఇక్కడ r ఉంది, ఇక్కడ r ఉంది. సో r⁻1 r⁻1 సేమ్ బేస్ పవర్స్ యాడ్ చేయాలి. సో r² అవుతుంది. దట్ ఈక్వల్ 24p² q² r².
ఓకేనా. సో దీని యొక్క వాల్యూమ్ అనేది ఎంత వచ్చింది 24 p² q² r². సో దీంతో థర్డ్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.